తెలుగుదేశం పార్టీ లేదంటే నారా లోకేష్ గారు ముందుగా చెప్పినట్టే ఆ రెడ్ బుక్ అయితే పేజీలు అయితే తిరగేస్తున్నారు. రెడ్ బుక్లో ఇప్పుడు ఎన్నో చాప్టర్ నడుస్తుంది, ఎన్నో పేజీ నడుస్తుందని తెలియదు కానీ జోగి రమేష్ వరకు వచ్చింది మొదటి నుంచి. సోషల్ మీడియా కార్యకర్తల దగ్గర నుంచి, సీనియర్ల దగ్గర నుంచి, లిక్కర్ కుంభకోణం దగ్గర నుంచి మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొన్నటి వరకు మిథున్ రెడ్డి, మొత్తం ఏ స్థాయిలో ఎంతవరకు ఎవరిని అరెస్ట్ చేయాలో, ఏదో కేసులో ఎవరిని లోపలేయాలో ఆ రెడ్ బుక్లో ఒక్కొక్క పేజీలో ఏ పేజీలో ఎవరి పేరు ఉంది, ఏ పేజీలో ఎవరికి ఏ సంబంధించిన కేసులు ఉన్నాయి, ఏ వ్యవహారం ఉంది, మద్యం కుంభకోణం ఉందా, నకిలీ లిక్కర్ వ్యవహారం ఉందా, ఇవన్నీ ఇప్పుడు ఎన్ని పేజీలు అయినా ఇంకా ఆ బుక్ ఎంత ఉందంటే 5 ఏళ్ల పాటు ఆ బుక్ తిరగేస్తూనే ఉంటారు. ఆ పేజీల కౌంట్ ఎవరికి తెలియదు. మొత్తానికి వైసీపీలో ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు, రెడ్ బుక్లో అందరి పేర్లు పెట్టేశారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే, జోగి రమేష్ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారా, అనుకోకుండా ఇరుక్కున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం. వాస్తవానికి నకిలీ మద్యం తయారీదారులను అయితే పట్టుకున్నారు, అది వాళ్ళే చెప్తున్నారు, మా ఎక్సైజ్ పోలీసులే పట్టుకున్నారు అనేది. ఎవరికైనా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు ఎక్సైజ్ పోలీసులే ఉంటారు. అంతేగాని ఒక ప్రభుత్వం అధికారులు ఉంటే, ఒక పార్టీ ఉంటే వేరే పక్క రాష్ట్రంలో లేదంటే అపోజిషన్కి ఒక ఎక్సైజ్ పోలీసులు అయితే ఉండరు. కాకపోతే వాళ్ళు అది క్లెయిమ్ చేసుకున్నారు. కానీ దాన్ని ఎప్పుడైతే వైసీపీ రాజకీయం చెయ్యాలి అని అనుకుందో, ఎప్పుడైతే దాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకోవాలో దాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో కేసు ఒక్కసారిగా రివర్స్ అయింది. అది జోగి రమేష్ మీదకి వచ్చింది. నిజంగా వీళ్ళిద్దరికీ ముందు ఉందా, జనార్దన్ రావుకి వీళ్ళిద్దరికీ నిజంగా అప్పట్లో ఈయన హామీ ఇచ్చాడా 3 కోట్లు ఇస్తామని, ఈయనే ఆ నకిలీ లిక్కర్ తయారు చేయమన్నారు, ఇవన్నీ ఇప్పుడు విచారణలో తేలే అవకాశం ఉంది. కాకపోతే ఇలాంటి కేసులు, ఇలాంటి అరెస్టులు ఇప్పుడు మరొకసారి రెడ్ బుక్ను అయితే గుర్తు చేస్తున్నాయి. రెడ్ బుక్ అయిపోలేదు, పేజీలు ఇంకా తిరగేస్తున్నారు. వాట్ నెక్స్ట్ అనే చర్చ కూడా మొదలైంది.